నమస్తే, నేను మీ రఘు. చూస్తున్నారు తొలి వెలుగు. సో కోవిడ్ సిచ్యువేషన్ ఏంటి? జనాలు చాలా భయపడుతున్నారు. కరోనా వస్తుందా అని భయపడుతున్నారు. చాలామంది ఒకరిద్దరైతే ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది భయానికే. అలాంటి దృశ్యాలు మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి, దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. ఇక ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. చాలామంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఇలాంటి ఇష్యూస్ మీద కూడా మనం మాట్లాడదాం. నాతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్ తెలంగాణ స్టేట్లో? డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, హైదరాబాద్ అండి. ఈరోజు కరోనా అనేది మీ అందరికి తెలిసిందే. ప్రతి చిన్న పిల్లవాడిని కూడా అడిగినా కూడా కరోనా గురించి చెప్తారు. ఇట్స్ ఎ క్రౌన్ షేప్డ్ వైరస్. ఇదివరకు ఎన్నో కరోనా వైరస్లు వచ్చాయి, కానీ ఈ వైరస్ 2019లో డిసెంబర్లో వుహాన్ సిటీలో మొదలైంది. ఇది యూజువల్గా కొంత ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, వెదర్ ఇట్స్ ఫ్రమ్ బ్యాట్సా లేకపోతే ల్యాబ్ లీక్ అన్నది ఇంకా కాంట్రవర్షియల్ ఇష్యూ ఉన్నది. సో దాని లోపలికి మనం పోయే ముందు, ఎప్పుడైతే వుహాన్ సిటీలో కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది అనగానే అప్పుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్ట్రిక్ట్గా ఆ కంట్రీని, ఆ స్టేట్ని కంప్లీట్గా లాక్డౌన్ చేసి ఫ్లైట్స్ కానీ ఏవైనా బయటికి రానియకుండా ఉంటే ఈ విపత్తు జరిగేది కాదు, ఈ పాండమిక్ సిచ్యువేషన్ జరిగేది కాదు. కానీ అప్పటి నిర్లక్ష్యం, చైనానే అనుకోండి, లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుకోండి, లేకపోతే ప్రపంచ దేశాలు అనుకోండి, యుఎన్ఓ కానీ ఏదైనా కానీ ఆ పొరపాటు చేయటం వల్ల ఆ ఒక్క చిన్న కంటికి కనబడిన చిన్న వైరస్ ఈరోజు ఇటలీ, యూకే, అలాగే అమెరికా దేశాలను స్ప్రెడ్ చేస్తూ మన దేశానికి మర్కాజ్ రూపంలో వచ్చి ఫ్లైట్స్ ద్వారా వచ్చిన ఎన్ఆర్ఐ ద్వారా వచ్చి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఈరోజు 1,47,00,000 మందికి ఇది వ్యాప్తి చెందింది. కానీ మా లెక్కల సైంటిఫిక్ ప్రకారం ఇప్పటికే 63 కోట్ల మందికి కరోనా బారిన పడ్డట్టుగా మా అంచనాలు చెప్తున్నాయి. లక్షణాలు కనబడే కాబట్టి ఏసిమ్టమాటిక్ కేసులు ఎక్కువ ఉండటం వల్ల ఇది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గ్రహించక ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు సరైన పద్ధతిలో కనీసం ఒక 60 కోట్ల మందికి టెస్ట్, ట్రేసింగ్, ఐసోలేషన్ చేసి ఉంటే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసేవాళ్ళం. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కూడా జనవరి, ఫిబ్రవరిలో దేశమంతా 10,000 కేసుల్లో ఉంటే మహారాష్ట్రలో డబ్లింగ్ అని, అంటే ఒక కరోనా వైరస్ ఇంకొక కరోనా వైరస్ కాకుండా SARS-CoV-2 అనే ఒక వైరస్ ఇంకో యూకే స్ట్రెయిన్ తోటి కానీ, యుఎస్ స్ట్రెయిన్తో కానీ, లేకపోతే సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ కానీ, బ్రెజిల్ కానీ, ఈ డిఫరెంట్ స్ట్రెయిన్తో మమేకమై రెండు శత్రువులు మన మీద దాడి చేయడం అంటారు. అది మూడో స్ట్రెయిన్గా తయారైపోయి మహారాష్ట్ర, బాంబే నుంచి ఈ స్ట్రెయిన్ మొదలై మొత్తం దేశం మొత్తం పాకిపోయింది. అందులో ఎక్కువగా ఆంధ్ర, తెలుగు దేశాలు, తెలుగు రాష్ట్రాల్లోకి ఎక్కువ తెలుగు వాళ్ళు, మన వాళ్ళు మహారాష్ట్రలో జాబ్ల పరంగా, వృత్తిపరంగా, లేకపోతే బిజినెస్ పరంగా వెళ్తుంటారు. ఎప్పుడైతే జనవరి, ఫిబ్రవరిలో మహారాష్ట్రలో కర్ఫ్యూ పెట్టినారో అప్పుడు భయపడి మన వాళ్ళు అనుకోండి, మహారాష్ట్రియన్స్ అనుకోండి, టోటల్గా మన హైదరాబాద్ మీద రావడం జరిగింది. సో ఆ బార్డర్ జిల్లాలలో కొన్ని ఫంక్షన్స్లలో మమేకం అవటం వల్ల. సార్, నా పాయింట్ ఏంటంటే చాలా మంది యువకులు చనిపోతున్నారు. 35 to 40 years వాళ్ళు కూడా చనిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి? అబ్సల్యూట్లీ ప్రపంచంలో వరల్డ్ టాప్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. దానిలో కొన్ని లక్షల మంది పనిచేస్తారు, నిష్ఠాసులైన సైంటిస్టులు పనిచేస్తారు. వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి, మేము ఏం చెప్పలేని పరిస్థితి, ఇంకే ఆర్గనైజేషన్ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ జీన్ మ్యూటేషన్ డిఫరెంట్ మార్ఫలాజికల్ చేంజెస్ రావటం వల్ల దాని యొక్క విరులెన్సీ మాకు అర్థం కావటం లేదు. ఫేజ్ 1లో విరులెన్సీ చాలా తక్కువ ఉండేది. సిమ్టమ్స్, ఐసీయూ, డెత్కి కొంచెం టైం గ్యాప్ ఉండేది. రికవరీ చేయడానికి చాలా అరుదుగా ఉండేది. అప్పుడు 8% డెత్ రేట్ ఉంటే మేము 0.5%కి విజయవంతంగా లాక్కు రాగలిగినాం. కానీ ఈరోజు అదే 0.5% 4%కి వచ్చేసింది ఇండియాలో. అంటే దాని అర్థం ఏంటంటే దీని మార్ఫాలజీ డిఫరెంట్గా ఉంది, దీని జీన్ స్ట్రెయిన్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి చిన్న లక్షణాలతోటి, మైల్డ్ లక్షణాలతోటి 92% ఉంటే 8% సడన్గా ఊపిరాడక సాచురేషన్ లెవెల్స్ పడిపోయి హాస్పిటల్కి వచ్చి ఆక్సిజన్ తోటి ఫస్ట్, సెకండ్ హై ఫ్లో ఆక్సిజన్, థర్డ్ బైపాప్ మిషన్, ఫోర్త్ సిపాప్ మిషన్, ఫిఫ్త్ వెంటిలేటర్, 6th ఎక్మో మిషన్ ద్వారా కూడా సఫిషియంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన యూత్లో డెత్ రేట్ ఎక్కువ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఉండే గాలి బుడగల్ లాంటి అల్విలై ఏదైతుందో దానిలో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్లోకి పోవాలి. సో ఎక్కడైతే రక్తనాళాలు ఈ బ్లాక్ చేస్తున్నాయో వైరస్ వల్ల ఉబ్బి బ్లాక్ అయిపోవటం వల్ల ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవయవాలకు సర్క్యులేట్ కాక మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో పోవడం ఒకటి. రెండు,
మేము దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం, దానికి తగ్గట్టుగా హిపారిన్ ఇంజెక్షన్ ఇస్తున్నాం. కానీ ఈ లోపల ఇంటర్లీకిన్స్ బాడీలో ఊపిరితిత్తులో పెరిగిపోయి సైటోకైన్ స్టార్మ్ అంటే ఒక ఫ్లడ్ లాగా, ఊపిరితిత్తులో ఒక ఫ్లడ్ లాగా మొత్తం ఊపిరితిత్తు అంతా ఫైబ్రోసిస్ వచ్చి జామ్ అవటం వల్ల ట్రీట్మెంట్ ఇచ్చిన మెడికేషన్ స్టార్ట్ చేసినా కూడా ఈ పరిస్థితి ఉందా? అబ్సల్యూట్లీ ఇది ఒక క్యాన్సర్ లాగా వైరస్ విరులెన్సీ పెరుగుతుందండి. మనం నోటి గుండా ఎప్పుడైతే వైరస్ లాలాజలం ద్వారా లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాం, లోపల చర్మం అంటాం, అక్కడ న్యూమోసైడ్ ఏవైతే సెల్స్ ద్వారా అటాక్ అయ్యి అది లోపల కణాల ద్వారా గొంతు ద్వారా ఊపిరితిత్తులోకి పోతుంది. అది కంటికి కనబడదు ఒకటి. రెండోది అది విత్ ఇన్ సెకండ్ లో ఒక వైరస్ దాదాపు 700 వైరస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలా మీరు రెప్లికేట్ అవుతూ పోతుంటుంది. ఇది ఒక ఫ్లడ్. మొన్న హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చినాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఇది ఒక ఫ్లడ్ లాగా ఈ వైరల్ లోడ్ ఊపిరితిత్తులో పెరిగిపోయి మొత్తం ఊపిరితిత్తు అంటే ఫస్ట్ పల్మనరీ ఎంబాలిజం లాగా రక్తనాళాలని బ్లాక్ చేస్తే తర్వాత ఊపిరితిత్తు మొత్తం ఒక ముద్దలాగా తయారు చేసి ఊపిరి ఆడనీయకుండా ఇచ్చేస్తుంది. తద్వారా మనకు సడన్ డెత్స్ యూత్ లో ఎక్కువగా జరుగుతుంది. అంటే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మనం ప్రొలాంగ్ చేస్తూ సస్టైన్ చేస్తూ వెళ్తే, మెడికేషన్ చేస్తూ వెళ్తే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అబ్సల్యూట్లీ మాకు అదే అని చెప్తున్నాను. మొన్న ఫస్ట్ వేవ్ లో 8% ని 0.5% తీసుకురాగలిగినాం, కానీ ఈ 0.5% ని కంట్రోల్ చేయడానికి వీలవటం లేదు. ఎందుకంటే ఈ విరులెన్స్ చాలా హారిబుల్ గా ఉంది. ఏ డ్రగ్ థెరపీ మన ప్రపంచంలో లేదు. ఫలానా వైరస్ కి ఫలానా యాంటీడోట్ అంటూ ఇప్పటి వరకు ప్రపంచంలో లేదు. ఏ రెమ్డెసివిర్ ఇస్తున్నామో అది ఇదివరకు మేము కొన్ని డిసీజెస్ కి ఇచ్చిన రెమ్డెసివిర్ ని కొంచెం జీన్ స్టాడీ అవడం వల్ల ఇవ్వడం జరుగుతుంది, కానీ అది కూడా కన్ఫర్మ్డ్ యాంటీవైరల్ డ్రగ్ కాదు. మేము ఇచ్చే ఐవర్మెక్టిన్ కానీ ఫ్యాబిఫ్లూ కానీ మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మీరు కోవిడ్ పాజిటివ్ అవుతారు, భయపడొద్దు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీకు ప్రొటెక్షన్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. బాడీలో టీ సెల్స్, బి సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి సమృద్ధిగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మిమ్మల్ని 1 year వరకు కాపాడుతుంది. ఇంకొక విషయం అంటే బేసిక్గా ఐసీయూకి వెంటిలేటర్ వరకు వెళ్ళిన పేషెంట్స్ కూడా మరి బయటకు వస్తున్నారు కదా, అదే ఎట్లా సాధ్యం అవుతుంది? అదే చెప్తున్నాం. మేము 8% నుంచి 0.5% లాక్ వచ్చినామంటే అది వైద్యం పరంగానే అవుతుంది. కానీ చనిపోవడానికి కారణము యూజువల్ గా కోమార్బిడ్ డిసీజ్ అంటే వాళ్ళకు బీపీ, షుగర్లు, కిడ్నీలు, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సమస్యలు ఓవర్లాప్ అవటం వల్ల కొంతమందికి ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది. ఆస్తమా, కోవిడ్ అనేది రెండు బాడీ మీద డబుల్ స్ట్రోక్ చేస్తాయి కాబట్టి దాని వలన కూడా చనిపోయడం జరుగుతుంది. మూడవది యూజువల్ గా యూత్ లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు వాళ్ళలో కూడా ఈ మందులు సరిగ్గా పనిచేయకపోవడమా, మందుల వలన సరిగ్గా రికవర్ కాకపోవడం అనేది దట్ ఈస్ వాట్ వి కాల్, ఇట్స్ కాల్డ్ సైటోకైన్ స్టార్మ్. అంటే ఒక్కసారి ఒక వ్యక్తి మీద 10 లక్షల వైరస్లు పడినప్పుడు కాపాడడం చాలా కష్టం. అంటే అంతిమంగా కోవిడ్ ని బయటకు పంపించడమే టార్గెట్. అది పోయినప్పుడు మాత్రమే 100% కోవిడ్ వైరస్ నే కాదు, ఊపిరితిత్తులో ఉండే నంజును బయటికి పారదోలాలి. ఊపిరితిత్తులో ఇంటర్లీకిన్స్ ఏవైతే సైటోకైన్ స్టార్మ్ లాగా తయారవుతున్నాయో వాటిని మనం పారదోలాలి. ఊపిరి నార్మల్ గా ఆడాలి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఎక్స్చేంజ్ అవ్వాలి. రక్తనాళాలు రిలీవ్ అవడమే ఈ ట్రీట్మెంట్ యొక్క ప్రాధాన్యత. సో ఆక్సిజన్ అందక చనిపోతున్న పరిస్థితి వాళ్ళ దేశంలో కనిపిస్తుంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి? దీనికి ప్రధానమైన కారణం ఎవరు? 100% నేను చెప్తున్నానండి, అందరినీ బ్లేమ్ చేస్తా. ఇందులో ప్రతి మనిషి తప్పిదం ఉంది, ప్రతి సిస్టమ్ తప్పిదం ఉంది, ప్రతి గవర్నమెంట్ తప్పిదం ఉంది. అట్లాగే గవర్నమెంట్ వెనకాలన్న ఇంటలెక్చువల్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, మెడికల్ ఎంటర్ప్రీనర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరే, మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఎన్నో గత 80-90 సంవత్సరాల నుంచి ఎన్నో వైరస్లు వచ్చినాయి, ఎన్నో ఫ్లాగ్ వచ్చింది, ఎన్నో వ్యాధుల రోగాలు వచ్చినాయి. మొన్న స్వైన్ ఫ్లూ కూడా వచ్చింది. ఎన్నో పాఠాలు నేర్చుకున్నా కూడా ఇప్పటికి కూడా ఒక మనిషి, ఒక కుటుంబం ఇంట్లో ఒక ఆక్సిజన్ పెట్టుకోవాలి, ఒక పర్సన్ ని ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఇంట్లో ఒక పర్సన్ కి హెల్త్ ట్రైనింగ్ ఇవ్వాలన్న లేదు. 50 లక్షలు పెట్టి కారు కొంటాడు, కానీ 10 లక్షలు 2 లక్షలు పెట్టి ఇంట్లో హెల్త్ పరంగా ఉండాల్సిన మెటీరియల్ ఉంచుకోడు, హెల్త్ పరంగా ట్రైనింగ్ కాడు. అంతేకాకుండా హాస్పిటల్ పోతే 2 లక్షలు పెట్టడానికి కూడా ఏడుస్తాడు, అదే కారు 40 లక్షలు. ఇలాంటి భావన ప్రతి మనిషిలో మారాలి. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఎవరి కోసం ఉంది? ఈ 130 కోట్ల మంది కోసం ఉంది. వీళ్ళు గెలిపించి వాళ్ళని పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఉంటుంది. ఆ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కనీసం ఊహించుకోవాలండి. ఫ్లడ్ ఇప్పుడు ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అవసరం. ఇప్పుడు 4 కోట్ల మంది, కనీసం 50,000 బెడ్లు. 1 year టైం కూడా లాంగ్ టైం పీరియడే కదా. ఎందుకు మన కరోనా నవంబర్ నుంచి మార్చి వరకు టైం ఇచ్చింది. బాబు మిమ్మల్ని మీరు కాపాడుకోండి రా అన్నది. కానీ ఏం చేశాం మనం?
టెస్ట్ ట్రేసింగ్ చేయలేదు. మేము మా లెక్కల ప్రకారం 63 కోట్ల మంది పాజిటివ్ అంటే మీ లెక్కల ప్రకారం 14 కోట్ల మంది చేసి 1,40,00,000 మందికే చెప్తున్నారు. ఇది ఎంత సెంట్రల్ గవర్నమెంట్ తప్పండి? దీని వెనకాల సరే పొలిటీషియన్స్, ప్రైమ్ మినిస్టర్లు, సీఎంస్ అనేది నెక్స్ట్ అందాం. ఫస్ట్ వాళ్ళ వెనకాల ఉన్న ఇంటెలెక్చువల్ గ్రూప్ ఏం చేస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, హెల్త్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఏం చేస్తుంది, వాళ్ళని ఈ ప్రపంచంలో జరిగేదాన్ని ఊహించుకొని మొన్న యూకేలో సెకండ్ వేవ్ వచ్చి ఎంతో మంది చనిపోయారు. కనీసం దాన్నైనా ఆలోచించి చేయకుండా, అంటే ఇది ఎలా అవుతుందంటే ఏముందిలే రేపు చూద్దామన్నట్టుగా డిపార్ట్మెంట్, ఇంటెలెక్చువల్ డిపార్ట్మెంట్ కూడా అలా ఇలా ఉండటం వల్ల, ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో జనం అనవసరంగా పానిక్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. పానిక్ వలనే నార్మల్ గా రికవర్ అయ్యే వ్యక్తి కూడా రికవర్ కాకుండా చనిపోతున్నాడు. పానిక్ అన్నది ఊపిరితిత్తుల నుంచి డైరెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రెషర్ పడి ఇమ్యూన్ డిరేల్ అయిపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. పానిక్ అవ్వద్దండి, ఎదుర్కోవాలి మనం. ఈరోజు మేము ఎలాగైతే డాక్టర్లుగా, హెల్త్ వర్కర్స్గా యుద్ధ భూమిలోకి పోతున్నాం, ఒక పేషెంట్ మాట్లాడినా దగ్గినాతు మీద వాళ్ళ ద్వారా మా మీద 1,00,000 వైరస్లు పడ్డా కూడా మేము మా బంధువులను అంటే వాళ్ళ వైద్యపరంగా జయించడానికి మేము ముందుకు పోతున్నాం. ఈరోజు భారతదేశంలో గత సంవత్సరం నుంచి 240 మంది సైనికులు యుద్ధాల్లో చనిపోతే దాదాపు 860 మంది హెల్త్ వర్కర్లు, డాక్టర్లు చనిపోయారు. అయినా కూడా మేము ముందుంజలో ఉండి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అర్థం చేసుకోండి. సో ప్రజలు దయచేసి మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఈ 4 జీవితాంతం చేస్తే ఈరోజు సింగపూర్లో 0 ఇన్ఫెక్షన్ రేట్ ఉంది. కొన్ని కంట్రీస్ లో 0 ఇన్ఫెక్షన్ రేట్ ఉంది. మన దగ్గర అవగాహన లేక, నిర్లక్ష్యము, నిర్లప్తత, పొలిటికల్ లీడర్స్ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ మీటింగ్స్ పెట్టి లక్షల మందిని క్రాస్ ఇన్ఫెక్షన్ చేయడం, స్కూల్స్ ఓపెన్ చేసి క్రాస్ ఇన్ఫెక్షన్ చేయడం, పబ్బులు, క్లబ్బులు, ఇతరత్ర ఫంక్షన్లలో లక్షల మంది క్లోజ్డ్ ఏసీ రూమ్లలో ముచ్చట్లు పెట్టుకుంటూ వైరస్ స్ప్రెడ్ చేయడం, ఇవన్నిటికీ మానవ తప్పిదమంది ఫస్ట్. సెకండ్, గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ తప్పు. థర్డ్, ప్రైమ్ మినిస్టర్ గారు వ్యాక్సిన్లు వేరే దేశాలు ఇవ్వకుండా ఈ 6 నెలల్లో మన అందరికి ఇచ్చుంటే మనని మనం కాపాడుకోవచ్చు. ఫిఫ్త్, మనలో తెలియని శత్రువులు మన చుట్టూ, అంటే ఏ లక్షణాలు లేని ఏ సిమ్టమాటిక్ కేసులు మన శత్రువులాగా, మన శత్రువులైనా తెలియకుండా మిత్రులాగా కలిసిమెలిసి వాళ్ళతో పార్టీలో మమేకం అవటం వల్ల ఈ సెకండ్ వేవ్ ఇంత విస్తృతంగా ఉంది. ఇప్పుడు చేతులు ఎత్తేసినట్టేనా మనకు మనం కాపాడుకునే అవకాశాలు ఇంకా ఉన్నాయి రాష్ట్రంలో? అబ్సల్యూట్లీ ఉందండి, అబ్సల్యూట్లీ ఉంది. ప్రతి వ్యక్తి తప్పకుండా యాంటీ కోవిడ్ మేనరిజమ్స్, మాస్క్ కనీసం 2 రూపాయల మాస్క్ మంచి గుడ్డతోటి 2 పొరలతోటి మాస్క్ ధరించుకోండి. మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ముక్కు, కళ్ళు, నోరండి. ఈ మూడింటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే వైరస్ లోపలికి పోయే అవకాశమే లేదు. ఏ దారిన కూడా మన బాడీలోకి వైరస్ పోదు. గవర్నమెంట్ ఏం చేయాలి? సో 100% ఎడ్యుకేట్ చేసినా కూడా ప్రతి వ్యక్తి కంపల్సరీ మాస్క్ ధరించాలండి. వీలైన కొన్ని పోలీసింగ్ సిస్టమ్ ద్వారా మాస్క్ ధరించిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఏ రూపంలో ఇస్తారో అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. లాక్డౌన్ లో ఎలాగైతే పోలీసింగ్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ స్ట్రింజెంట్ గా ఉందో ఈ రోజు అలాగే స్ట్రింజెంట్ గా ఉండాలి. ఈ కర్ఫ్యూ సరిపోకపోతే కంపల్సరీ లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఈ విపత్తు, అంటే ఇవాళ మనం 3.5 లక్షలు చూస్తున్నాం. మా లెక్కల ప్రకారం ఈ రోజు 10 నుంచి 15 లక్షల మంది పాజిటివ్ ఉన్నారు. కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం కేవలం 3.5 లక్షలు ఉన్నారు. ఈ విపత్తు నెక్స్ట్ మంత్ కు కనీసం 50 లక్షలు పెరిగినా పెరగొచ్చు. తప్పకుండా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ చేయాలి. అందరినీ టెస్ట్ ట్రేసింగ్ చేసి ఐసోలేట్ చేయాలి. కంపల్సరీ యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ పాటించాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ డ్రగ్స్, ఆక్సిజన్ ఇండెంట్ చేసి ఇవ్వాలి. అలాగే వాళ్ళకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు రాకుండా గవర్నమెంట్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి తనను తాను, తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ లక్షల ఫీజులు ఎందుకు అవుతున్నాయి సార్? 100% మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. ఒక 2 to 3% ఆర్ 5%, అంటే దాదాపుగా ఈ తెలంగాణలో 8,000 హాస్పిటల్ ఉంటే కేవలం 12 హాస్పిటల్స్, పేర్లు చెప్పదలుచుకోలేదు, 12 కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవాళ దుబాయ్ బేస్డ్, మలేషియా బేస్డ్ బ్యాంక్స్ కొనేసుకున్నాయి. సో అది ఆ ఫైనాన్స్ బ్యాంక్స్ కొనేసుకోవటం వల్ల వాళ్ళు వ్యాపారం పరంగా చూస్తున్నారు. కాబట్టి అక్కడ మా హాస్పిటల్లో సింపుల్ పేషెంట్ కు 20 నుంచి 25,000 ఛార్జ్ చేస్తాం, అంటే విత్ ఆక్సిజన్ విత్ బైపాప్. అక్కడ 60 నుంచి 80,000 ఛార్జ్ చేస్తున్నారు. నో డౌట్ ఇట్ ఈస్ ఆల్ మ్యానిపులేషన్ బై ఫైనాన్స్ బ్యాంకర్స్.
మిగతా హాస్పిటల్స్ అన్ని రీజనబుల్గా ఛార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా అప్పీల్ చేసినాం, మా అసోసియేషన్ నుంచి మేము అందరికీ, అన్ని సంస్థలకి, అన్ని హాస్పిటల్స్కి అప్పీల్ చేసినాం. దయచేసి మీరు 20,000 30,000 చేయండి కానీ 60,000 చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. 60,000 ఇంకొక 10,000 పెంచుకోండి కానీ 1,50,000 చేయకండి అని చెప్పి మేము అప్పీల్ చేసినాం. ఆ విధంగా చేసే వాళ్ళు చేస్తున్నారు, చేయలేని వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్స్ డాక్టర్ల చేతిలో లేవు, ఫైనాన్స్ కంపెనీస్, ఫైనాన్స్ బ్యాంకర్ చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అంటున్నారు, అది కూడా ఉండే అవకాశాలు ఉంటాయా? సెకండ్ వేవ్ నుంచి దాటిన తర్వాత మనము ఇది సెకండ్ వేవ్ నుంచి ఆల్మోస్ట్ ఢిల్లీలో థర్డ్ ఫోర్త్ వేవ్ వచ్చేసింది. సో ఈ సెకండ్ వేవ్ దాటింది కానీ మనం తెలంగాణ గురించి చెప్పడం కష్టం. బట్ వేరే కంట్రీస్ మన ఢిల్లీని చూసుకుంటే థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉంటది. కానీ అసలు ఫస్ట్ మనం సెకండ్ వేవ్ దాటాలి కదా. ఈ లోపు అందరికి వ్యాక్సినేషన్ కావాలి, ఐసోలేట్ అవ్వాలి, బేసిక్ యాంటీ కోవిడ్ మేనేజ్మెంట్ చేయాలి, పోలీసింగ్ సిస్టమ్ కొంచెం స్ట్రింజెంట్ చేయాలి. తద్వారా ఎవరిని వాళ్ళు కాపాడుకోవచ్చు. లాక్డౌన్ అవసరం అంటారా? సిచ్యువేషన్ చూస్తే చాలా డేంజరస్ గా ఉందండి. మరి గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదో తెలియదు. ఇప్పటికైనా నైట్ కర్ఫ్యూ పెట్టారు, కానీ నైట్ కర్ఫ్యూ క్రాస్ ఇన్ఫెక్షన్ కన్నా డే క్రాస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. అది కూడా మరి నియంత్రించాలి అంటే ఒకటి స్ట్రింజెంట్ పోలీసింగ్ యాక్షన్, లేదంటే ఇక్కడ లాక్డౌన్ తప్ప వేరే దారి లేదు మనకి. లాక్డౌన్ ద్వారానే మనం యూకేలో కూడా లాక్డౌన్ చేశారు, చాలా దేశాలలో లాక్డౌన్ చేశారు సెకండ్ థర్డ్ వేవ్లలో. సో ప్రాబబ్లీ మన థిక్లీ పాపులేటెడ్ లో కంపల్సరీ లాక్డౌన్ సరైనమా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.